జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చెంది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చెంది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. నాలో ఉన్నావు నీవు ఇచ్చిన కానుక, నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. నాలో ఉన్నావు నీవు ఇచ్చిన కానుక, నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. మరువను నిన్ను యేసయ్యా మరువను నేను త్యాగము. మరువను నిన్ను యేసయ్యా మరువను నేను త్యాగము. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. దేవము తెచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చెంది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చెంది ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, కరుణామయుడా వందనం, కరుణామయుడా స్తోత్రం, ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. చూడండి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దేవుని యొక్క సువార్త గ్రంథం నుండి ఒక వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువు. యూదుల ఆచారం ప్రకారము శుద్ధీకరణకై 6 రాతి బాణలు ఉండెను. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. దేని కొరకు ఉంచారు రాతి బాణలు? వాక్యం వినాలి. మీరు విన్నప్పుడే చెప్పగలుగుతారు, వినకపోతే చెప్పలేరు. యూదులు తమ ఆచారం ప్రకారము శుద్ధీకరణకై 6 రాతి బాణలను ఉంచారు. ఈ రాతి బాణలు 6 రాతి బాణలు దేని కొరకు ఉంచారు? అక్కడ శుద్ధీకరణకై. శుద్ధీకరణ అంటే ఏంటమ్మా? శుభ్రపరచడం.
శుభ్రపరచడం అంటే ఏంటి? శుభ్రపరచటము అంటే ఏంటి? మురికిని వదిలించుట, మలినాన్ని తొలగించుట. యూదుల యొక్క ఆచారం ప్రకారము 6 రాతి బాణలను నీటితో నింపబడ్డాయి. అయితే అవి శుద్ధీకరణకై ఉంచారు. ఇది ఎక్కడ జరిగింది? వివాహము దగ్గర జరిగింది. ఒక పెండ్లి జరుగుతూ ఉన్నప్పుడు అనేక మంది బంధువులు అక్కడికి వస్తారు కాబట్టి, స్నేహితులు అక్కడికి వస్తారు కాబట్టి, వారు ఆ యొక్క పాదాలను చేతులను శుభ్రం చేసుకొని ఆ యొక్క వివాహంలోనికి రావటానికి, విందులోనికి రావటానికి శుద్ధీకరణకై రాతి బాణలను అక్కడ ఉంచారు. ఎన్ని బాణలు అవి? 6 రాతి బాణలు. ఈ రాతి బాణలు ఎవరిని చూపిస్తున్నాయంటే, ఎవరిని చూపిస్తున్నాయమ్మా? ఎవరిని చూపిస్తున్నాయి? మనలను చూపిస్తున్నాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యములో ఉన్నటువంటి మర్మమును మనం ధ్యానించినప్పుడు ఈ రాతి బాణలు అనేవి ఈ మానవునికి సాదృశ్యముగా ఉన్నాయని మనం గ్రహించాలి. నీకు నాకు సాదృశ్యముగా ఉన్నాయి. ఆ రాతి బాణ ఎవరు అంటే నీవే. ఆ రాతి బాణ ఎవరు అంటే నేనే. మనను సూచిస్తూ ఆ రాతి బాణలు అక్కడ ఉన్నాయని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఆ వివాహం జరుగుతున్నటువంటి ఇంటిలో బంధువులు వస్తున్నారు కాబట్టి, స్నేహితులు వస్తున్నారు కాబట్టి, తెలిసిన వారు వస్తున్నారు కాబట్టి, ఈ రాతి బాణలు, ఎక్కడో ఉన్నటువంటి రాతి బాణలను తీసి ఎక్కడ పెట్టారు? బయట పెట్టారు. అంటే అవి ఇంట్లోకి పని చేయవు, పాతవి. వాళ్ళ ఉద్దేశం ప్రకారం అవి పాత పడిపోయినవి, పనికి రానివి, ఉపయోగపడినటువంటివి. వీటిని ఎక్కడ పెట్టారు? ఇప్పుడు బయట పెట్టారు. వెలుపల పడేశారు, బయట పడేశారు. అంటే అవి గృహమునకు దూరముగా ఉన్నాయి, విందునకు దూరముగా ఉన్నాయి, వివాహానికి దూరముగా ఉన్నాయి, సంతోషానికి దూరముగా ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఆ బాణలన్నీ కూడా వెలివేయబడినవి, వెలివేయబడినటువంటి బాణలు, ఉపయోగించినటువంటి బాణలు, ఉపయోగపడనటువంటి బాణలు. ఎవరి దృష్టిలో? ఎవరి దృష్టిలో? యజమాని యొక్క దృష్టిలో. పెళ్లి చేసేది వారే కదా, యజమాని యొక్క దృష్టిలో. అందుకని వాటిని తీసుకెళ్లి కాళ్ళు కడుక్కోవటానికి అదిగో ఆ మూలన ఒక చోటన పెట్టారు. పెళ్లి కార్యక్రమం జరుగుతా ఉంది, విందులు వినోదాలు జరుగుతా ఉన్నాయి. వారి ఆచార ప్రకారం ద్రాక్ష రసం అంతా కూడా స్వీకరిస్తూ ఉన్నారు. మధ్యలో ఏమైపోయిందమ్మా? యూదుల ఆచారం ప్రకారము వివాహమును 7 రోజులు చేస్తారు. ఈ 6 రోజులు కూడా బంధువులను పిలిచి ఈ ద్రాక్షారసం ఇస్తా ఉంటారు. ప్రధానమైనటువంటిది విందులో ప్రధానమైనటువంటి ఘట్టం ఏంటి? ద్రాక్షారసం. ఈ ద్రాక్షారసం ఇవ్వకపోతే ఆ కుటుంబ యజమానిని వాళ్ళందరూ ఏం చేస్తారమ్మా? నిందిస్తూ ఉంటారు. అందువలన ముందుగానే ద్రాక్ష రసాన్ని సిద్ధం చేసుకుని ఉంటారు వాళ్ళు. అయితే తక్కువ సిద్ధం చేశారా, లేదా ఎక్కువ మంది బంధువులు వచ్చారా, సరిపడనంత వారు ఆర్థిక స్తోమత లేకపోవడం వలన ఎక్కువ తయారు చేయలేకపోయారా, విషయం అయితే మనకు తెలియదు. గ్రంథములో కూడా ఎక్కడ వ్రాయబడాల. కానీ జరిగిందేంటి? ద్రాక్షరసము అయిపోయింది, తక్కువైపోయింది. కాబట్టి ద్రాక్షరసం తక్కువైపోయింది కాబట్టి వచ్చినటువంటి బంధువులకు నేను సంతృప్తిగా ద్రాక్షరసాన్ని ఇవ్వలేకపోతున్నానని యజమానుడు ఏం చేస్తున్నాడమ్మా? బాధపడుతూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు, వేదన చెందుతూ ఉన్నాడు. అలాంటి సందర్భాలు మన కుటుంబంలో కూడా వచ్చే ఉంటాయి. మన కుటుంబంలో కూడా కొన్ని కొరతలు వచ్చే ఉంటాయి, కొన్ని బలహీనతలు వచ్చే ఉంటాయి, కొన్ని సమస్యలు వచ్చే ఉంటాయి. అదే విధముగా ఆ కుటుంబంలో కూడా ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే ద్రాక్షరసము అయిపోయింది. ఇప్పుడు వచ్చినటువంటి బంధువులకి నేను ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? భార్యాభర్తలు ఇద్దరు ఆలోచించుకుంటున్నారు. ఈ సమయంలో ఎవరు చూశారు?
మరియమ్మ గారు చూశారు. ఏంటి మీరిద్దరు బాధపడుతున్నారు? ఇక్కడ సందర్భం ఏంటి? పెండ్లి సందర్భం. పెండ్లి సందర్భంలో ఎలా ఉండాలి? కొత్త కొత్త బట్టలు, పువ్వులు, రంగురంగులు, మరి చక్కగా డెకరేషన్, లైటింగ్ అన్నీ ఉంటే సంతోషంగా ఉండాలి. మీరేంటి బాధపడుతున్నారు? మీరేంటి లోపల వేదన చెందుతున్నారు అని గమనించినటువంటి వారు. వివాహంలో అనేక మంది ఉన్నారు, అక్కడ చాలా మంది వచ్చారు. వారెవ్వరు గమనించినటువంటి విషయాన్ని ఎవరు గమనించారు? యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియమ్మ గమనించింది. గమనించి వారి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆ సలోమితో, పెండ్లి జరిగేటువంటి ఇంటి యజమానురాలు సలోమి దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా బాధపడుతున్నారేంటి? మీరు సంతోషంగా లేరు, వేదన చెందుతున్నారు ఏంటి అని అడిగినప్పుడు, మా ద్రాక్షరసము అయిపోయింది. ఎలా? ఒకవేళ ద్రాక్షరసం అయిపోతే నీ దగ్గర డబ్బులుంటే అప్పటికప్పుడు వెళ్ళి అక్కడ కొనుక్కు రావడానికి అది వెంటనే తయారయ్యేది కాదు. ద్రాక్షరసాన్ని తయారు చేయాలంటే ద్రాక్షాలను పులియబెట్టి అది 4-5 రోజుల ముందు నుంచే దాన్ని తయారు చేస్తే గాని అది ద్రాక్షరసముగా రాదు. కాబట్టి డబ్బులున్నా వెళ్ళి కొనుక్కు రావటానికి అది అందుబాటులో లేదు. కాబట్టి ఇప్పుడు ఎలా, ఈ దుఃఖం నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరియమ్మ తల్లి అక్కడ ఒక సలహా చెప్పింది. ఏమని చెప్పిందమ్మా? 5వ వచనం చదువు. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయడి. ఎవరికి చెప్పిందామే? సేవకులు. పెండ్లి జరిగేటప్పుడు అనేక మంది సేవకులు ఉన్నారు. భోజనాలు పెట్టేవాళ్ళు, వంటలు చేసేవాళ్ళు, వడ్డించేవాళ్ళు, పెద్దలు, వీళ్ళందరూ ఉంటారు కదా. ఆ సేవకులకి చెప్పింది. ఎవరు? మరియమ్మ తల్లి. ఏమని చెప్పింది? మీరందరూ రండి, మీరందరూ వచ్చి ద్రాక్షరసం తగ్గిపోయింది కాబట్టి ఇది చేయండి, అది చేయండి అని చెప్పిందా? చెప్పలా. తన సొంత ఆలోచన ఆమె చేయలా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? యాకోబు గారు మనందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. సాంబార్ అయిపోయింది, ఆఖరికి వచ్చేసరికి సాంబార్ అయిపోయింది. ఆఖరి వాడికి లేదని ఇంట్లోకి వెళ్ళి వాళ్ళిద్దరు రామారావు గారినో బాబురావు గారినో ఎవరినో సలహా అడిగారు అనుకోండి, వీళ్ళు ఏం చెప్తారు? వెళ్ళి చెప్తారా? వాళ్ళకేం తెలుసు? వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు కాబట్టి మీరు వెళ్ళి అందులో ఒక చెంబుడు నీళ్లు పోసేయండి, కలిపేయండి, పట్టుకొచ్చే సాంబార్ లాగా. మన మానవ ఆలోచన. పెరుగు తగ్గింది అనుకోండి, నీళ్లు పోయండి, కలిపేయండి, తెల్లగానే ఉంటదిగా. ఇది మానవుని యొక్క ఆలోచన. కానీ మరియమ్మ తల్లి చెప్పినటువంటి ఆలోచన ఏంటంటే, ఇలాంటి ఆలోచన చెప్పలా. ఏం చెప్పింది ఆమె? ఆయన చెప్పినట్లు చేయండి. ఎవరైనా? యేసు ప్రభు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరియమ్మ తల్లి ఆ వివాహానికి వెళుతూ తన కుమారుని కూడా వివాహానికి తీసుకుని వెళ్ళింది. ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నప్పుడు మీరు ఆయన చెప్పినట్లు చేయుడి. గొప్ప సలహాది. దేవుని కుమారుడు అయినటువంటి యేసయ్య ఆయన చెప్పినట్లు చేయండి. ఎందుకు అంది? ఆయన శక్తి ఏంటో ఆమెకు తెలుసు, ఆయన ఘనత ఏంటో ఆమెకు తెలుసు. చిన్ననాటి నుంచి పెంచి పెద్ద చేస్తూ ఉన్నప్పుడు 12 సంవత్సరాలప్పుడే ఆయన మేధస్సుని గ్రహించినటువంటి ఆ తల్లి అలాంటి అద్భుతాలని ఆయన చేసినప్పుడు ఆయన శక్తి ఏంటో, ఆయన పవర్ ఏంటో ఆ తల్లికి తెలుసు. 12 సంవత్సరాలప్పుడే దేవాలయంలో కూర్చుని పండితులు, ధర్మశాస్త్ర బోధకులు అనేకమైన చిక్కు ప్రశ్నలు వేస్తూ ఉంటే వాటన్నిటికీ కూడా సమాధానం చెప్తున్నాడు యేసయ్య. అది చూసి ఆశ్చర్యపోయారు. ఎంత జ్ఞానము ఈయనకి ఎక్కడి నుండి వచ్చినది అని వాడు పరిశీలన చేస్తూ ఉన్నారు యేసయ్య. ఇవన్నీ కూడా తెలుసుకొని మరియమ్మ తల్లి గొప్పలు చెప్పుకోకుండా తన మనసులో మనన చేసుకుంది. తన కుమారుని గురించి తనకు తెలుసు. ఈ దుఃఖం నుంచి బయటపడేసేటువంటి వ్యక్తి ఎవరు అంటే నా కుమారుడే అన్న సంగతి ఆ మరియమ్మ తల్లికి తెలుసు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకనే ఆమె ఆయన చెప్పినట్లు చేయండి. ఆయన చెప్పినట్లు చేస్తే జరుగుద్దా మనకి కూడా సందేహమే. జరుగుతుంది.
ఎందుకనంటే 2-3 వాక్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మరియా మార్తలు సహోదరుడు ఎవరమ్మా? లాజరు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆయన తీసుకెళ్లి ప్రభు వస్తాడేమని వాడు ఎదురు చూశారు. వస్తారేమని ఎదురు చూస్తే ప్రభు సువార్త నిమిత్తము అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. అందుబాటులో లేరు. అప్పటికే 4 దినములు అయిపోయింది. సమాధి చేశారు, గుహలో పెట్టేశారు. గుహ తీసి అందులో పెట్టి మూసేశారు. ఈ వార్త తెలిసిన తర్వాత యేసు ప్రభు మరి ఆ గబగబా ఆ యొక్క బెతాని అనేటువంటి ఊర్లోనికి వచ్చి ఆ మరియ మార్తల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వెంటనే ప్రభువును చూడగానే వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. మరియా మార్తలు ఏడుస్తూ ఉన్నారు. అయ్యా, నువ్వున్నట్లయితే నా సహోదరుడు బతికేవాడు, నువ్వు లేకపోతే వలన నా సహోదరుడు చనిపోయాడంటున్నారు. అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, లేదు, దేవుని యొక్క మహిమ ఎలా ఉంటుందో నువ్వు చూద్దుగానే రా, ఎక్కడ సమాధి చేశారు అని చెప్పి యేసు ప్రభుని అక్కడికి తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధికి అడ్డంగా ఏముందమ్మా? ఒక రాయి ఉంది. యేసు ప్రభు పలికినటువంటి మాట, ఈ రాయిని తొలగించండి చెప్పాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు, అయ్యా, నువ్వు చనిపోయినటువంటి వ్యక్తిని బ్రతికిస్తానంటున్నావు కదా, మరి రాయిని నువ్వు తొలగించలేవా అని ఎవరు అడగల. మనమైతే అడుగుతాం. ఉపదేశాలుగా మాకు కొన్ని సమస్యలు, అనేకమైన సమస్యలు ఎదురవుతా ఉంటాయి. గుడి తలుపులు తీసుకుని ప్రార్థన పెట్టి తలుపులేసి తాళం వేసి వెళ్ళలేరా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అవునా? యేసు ప్రభుని మనం అలా అన్నట్టయితే ఆ అద్భుతం జరిగేదా? జరగదు. ఎందుకు జరగదో చివరిలో చెప్తా. వెంటనే వాళ్ళు వచ్చి రాయిని తొలగించారు. తొలగించిన వెంటనే ప్రభు ఏమన్నారు తెలుసా? ఏ లాజరు, వెలుపలికి రా అన్నాడు. వెంటనే లేచి ఆయన బయటకు వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పేతురు దగ్గరికి వెళ్దాం. పేతురు గారి దగ్గర యేసు ప్రభు అక్కడ నిలబడి ఉన్నాడు ఒడ్డునే. రాత్రంతా కూడా శ్రమ పడ్డాడు. పేతురు గారు చేపలు పట్టడంలో దిట్ట. చేపలు ఎప్పుడు దొరుకుతాయో పేతురు గారికి బాగా తెలుసు. అదును చూసి వల వేస్తే చేపలు పడిపోతాయి. అలాంటి వ్యక్తి రాత్రంతా కూడా ఆ యొక్క సముద్రములో చేపల కోసం వేటాడాడు. తెల్లవారులు కూడా ఒక్క చేప కూడా. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయమో, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రాత్రంతా చేశాడు, ప్రతిఫలం వచ్చిందా? రాలా. నిరాశతో అలసిపోయి ఒడ్డునికి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఎవరు కనపడ్డారమ్మా? యేసయ్య. పేతురు, చేపలు దొరికినాయా? దొరకలేదయ్యా. రాత్రంతా కూడా శ్రమ పడ్డాం, ఒక్క చేప కూడా దొరకలేదయ్యా. అయితే ఒక పని చేయను, ఈ కుడి వైపున వల వెయ్యి అని చెప్పాడు. అయ్యా, రాత్రంతా కూడా శ్రమ పడ్డాం, ఇప్పుడేస్తే పడతాయా చేపలు అని ఎదురు ప్రశ్న వేయలేదు. వేస్తుంటే జరిగేదో లేదో తెలియదు. అప్పుడు వెంటనే ఆయన అన్నాడు, పేతురు, నీ మాట చొప్పున నేను వల వేస్తానన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మరియ తల్లి ఏం చెప్పింది ఇక్కడ? ఆయన చెప్పినట్లు చెయ్యుడి, ఆయన చెప్పినట్లు చెయ్యుడి. ఇక్కడ పేతురు గారు ఏం చేస్తున్నాడు? నీ మాట చొప్పున నేను ఇక్కడ వల వేస్తాను. నేను వల వేసినప్పుడు వల పిగులునంతగా చేపలు పడిపోయినాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎన్ని చేపలు పడినాయి అమ్మా? ఎన్ని చేపలు పడినాయి? చేపలు తెలుసా? తింటారా బాగా? పేతురు గారి వల్ల ఎన్ని చేపలు పడినాయి? పెద్ద పెద్ద చేపలు 153 చేపలు పడిన. వల పిగులునంతగా పడిపోయింది. చూసారా? అది చూసి పేతురు ఒక్కసారిగా
ప్రభు పాదాల మీద పడిపోయి, ప్రభు నేను పాపిని, నన్ను విడిచి నువ్వు దూరముగా వెళ్ళు అంటున్నాడు. చూసారా, ఇక్కడ ఆయన చెప్పినట్లు చేయటం ద్వారా మన కుటుంబంలో, మన సంఘములో, మన వ్యక్తిగత జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఆయన చెప్పినట్లు చేయటం వలన మన కుటుంబంలో, మన జీవితంలో, మన సంఘములో ఒక అద్భుతం అనేది జరుగుతుంది. ఇంకా మనం చూసినట్లయితే ఓచ చెయ్యగలవాడు ఒక ఆయన ఉన్నాడు. ఓచ చెయ్యంటే, ఓచ చెయ్యండి ఏంటమ్మా, ఎముక లేకుండా చెయ్యి ఎట్లా ఊగిపోద్ది, పైకి లెగది కదా. ఓచ చెయ్యగలవాడు ఆయన ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నేను ఓచ చేయగలవాడను, ఎన్నో సంవత్సరాలు బాధపడుతున్నాను, నాకు స్వస్థతను దయచేయమన్నాడు. అప్పుడు ఆ ప్రభు అన్నాడు, నీ చేతిని పైకెత్తు అన్నాడు. అప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నా చేయిని పైకెత్తడానికి కుదరలేదు, నువ్వేదో మందిస్తావో మాకిస్తావో నేను అనుకుంటుంటే నీ చెయ్యిని పైకెత్తంటావేంటే అని అన్నాడా? అన్లా. అప్పుడు వెంటనే వాడి చేతిని పైకి ఎత్తాడు. వెంటనే చెయ్యి పైకి లేచింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తుతించాలి అందరూ కూడా చేతులు పైకెత్తి. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ ఆరాధన కూడిక ద్వారా యాకోబు గారింటిలో దేవుడు ఒక అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేయబోతున్నాడు. వారి యొక్క తలంపులను, వారి యొక్క ఆలోచనలను మరి నెరవేర్చే విధముగా దేవుడు ఆశీర్వాదాలని కుటుంబం మీదకి పంపించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన చెప్పినట్లు చేయుడి, నీకు అద్భుతం జరుగుతుంది. నీకు ఒక ఆశ్చర్యమైన కార్యము, నీ ఊహ కందనటువంటి కార్యము నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో జరుగుతుందని ఈరోజు ఆరాధన ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొక వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే, 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరికి వచ్చారు. ఎంతమంది అమ్మా? 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా, మేము కుష్ఠి వ్యాధితో బాధపడుతూ ఉన్నాము, మాకు స్వస్థతనివ్వయ్యా అని అడిగారు. అడిగితే ఏం జరిగింది? అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, నేను ప్రార్థన చేస్తాను ఉండండి అన్నాడా? అన్లా. నేను మందు ఇస్తాను ఆగండి అన్నాడా? అన్లా. నేను ఒక తైలం ఇస్తాను ఉండండి అన్నాడా? అనలేదు. ఏమన్నాడంటే, మీరు వెళ్ళి అర్చకునికి కనిపించండి. ప్రభువు చెప్పినటువంటి మాటని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు వెళ్ళి ఎవరికి కనిపించాలి? అర్చకులకు కనిపించాలి. అర్చకుడు అంటే దేవాలయంలో పూజలు చేసేటువంటి వారు. ఆయనకు కనిపించండి అన్నాడు. వీళ్ళు వెంటనే వెనక్కి తిరిగి పరుగున అర్చకును కనిపించడానికి వెళ్తూ ఉన్నారు. వెళుతూ ఉండగానే మార్గ మధ్యములు ఏమైంది? వారు శుద్ధిని పొందుకున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూసారా, ఆయన మాటలు వినుట ద్వారా, ఆయన చెప్పినట్లు చేయటం ద్వారా ఒక అద్భుతాన్ని నీ జీవితంలో చూస్తావు. ఈ వాక్యాన్ని మీరు విశ్వసించండి. మరియ తల్లి అదే చెప్పింది. ఏం చెప్పింది? ఆయన చెప్పినట్లు చేయుడి. ఎందుకనంటే ప్రభు ఎందుకు చేస్తున్నాడంటే అద్భుతం అక్కడ మానవుడు చేయవలసినది మానవుడు చేయాలి. నీకు అసాధ్యమైనటువంటి దానిని దేవుడు చేస్తాడు. వల వేయటం, పేతురు గారి విషయం చూస్తే వల వేయటం నీకు వచ్చు కదా, అది నువ్వు చేయవలసిన పని. అందులో చేపలు పడేటట్లు చేయటం దేవుని పని. అంటే నువ్వు చేయవలసిన పని నువ్వు చేస్తే దేవుడు చేయవలసిన పనిని దేవుడు చేస్తాడు. రాయిని తొలగించుట నీకు సాధ్యమే. మనిషినైతే నువ్వు లేపలేవు. కానీ రాయిని తొలగించడం నీ పని కాబట్టి నీ పని నువ్వు చెయ్యి. నీకు అసాధ్యమైన దాన్ని నేను చేస్తాను. గాల్లో దీపం పెట్టి దీపమా ఆరిపోబాకంటే ఆగుద్దా? ఆగదు. అందుకనే నువ్వు చేయవలసిన పని చేయకుండా దేవుణ్ణి దేవుడా 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 నాకు ఇచ్చేయంటే ఎలా కుదురుతుంది? ఒక ఆయనంట దేవుని దగ్గరికి వచ్చాడంట. అయ్యా, నేను చాలా పేదవాడిగా ఉన్నాను, నాకు 3 కుమార్తెలు ఉన్నారు, వారు వివాహాలు చేయాలి. నీ గురించి కదలే, నవ్వాలి, 3 వచ్చింది నాకు అంతే. 3 కుమార్తెలు ఉన్నారు, వారికి వివాహం చేయాలి.
మరి నా దగ్గర ఆర్థిక స్తోమత ఏమీ కూడా లేదు, కాబట్టి నాకు ఒక లాటరీ తగిలేటట్టు చేయ్యా, దాంతో వచ్చిన డబ్బులతో నా పిల్లల యొక్క వివాహాలు నేను చేసుకుంటానని అడిగంట. తదాస్తు అన్నాడు దేవుడు. వెళ్ళిపోయాడు. ఏ రోజుకి ఆ రోజు వస్తున్నాడు. అయ్యా నాకు లాటరీ రాలేదు, అయ్యా నాకు లాటరీ రాలేదు అని దేవుని దగ్గరికి వస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఒకరోజు వచ్చాడు. మరలా వచ్చి, నీకు ఇన్ని మొక్కులు మొక్కుకున్నాను, ఇన్ని పూజలు చేశాను, ఇంత ఆరాధన చేశాను, నాకేమీ కూడా నువ్వు సహాయం చేయలేదు అని చెప్పి దేవుణ్ణి నిందిస్తూ ఉన్నాడు. నిందించినప్పుడు దేవుడు తన స్వరముతో మాట్లాడాడు. ఓరి వెర్రివాడా, నీకు లాటరీ తగలాలంటే నువ్వేం చేయాలి? లాటరీ టికెట్ కొనాలి. లాటరీ టికెట్ కొనకుండా నీకు లాటరీ ఎలా వస్తుంది? నువ్వు చేయవలసిన పని నువ్వు చేయలా, నన్ను లాటరీ తగిలేటట్టు నువ్వు చేయమంటున్నావు. అది ఎలా సాధ్యపడుతుంది? ఓ వెర్రివాడా అని చెప్పి దేవుడు అక్కడ ఆయన్ని హెచ్చరించినట్లుగా ఉపమానం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి దేవుని దగ్గర మనం ఆశిస్తాం, ఆశపడతాం. మానవునికి ఆశ ఎక్కువ. ఏదో సంపాదించాలి, ఏదో చేయాలని ఆశపడుతూ ఉంటాడు. అయితే దేవుని యొక్క చిత్తం ఏంటంటే ఆశపడినటువంటి ప్రాణమును తృప్తిపరిచేటువంటి దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ యొక్క ఆశను బట్టి ఈ యొక్క దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకనే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఆ యొక్క మొదటి మనం ధ్యానం చేసినట్లుగా మరింతలు చెప్పినట్లుగా ఆయన చెప్పినట్లు చేయుడి. ఇప్పుడు ఏం చెప్పిందాం అక్కడ వాక్యంలో? సేవకులకు చెప్పింది ఆయన వెళ్ళి అడగండి అని. అప్పుడు యేసు ప్రభువు ఏం చెప్పాడమ్మా? సేవకులు వెళ్ళి, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, మరి మేము ఏం చేయము అని చెప్పి అడిగారు. అడిగితే ఏం ఆ బాణలను నీటితో నింపుడు. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభువు చెప్పాడు. ఆ బాణలను నీటితో నింపుడు అంటే ఆ బాణలు ఎలా ఉన్నాయి? ఖాళీగా ఉన్నాయి. నీటితో నిండా ఉన్నాయి అనుకోండి, నిండిపోయి ఉన్నాయి అనుకోండి, వెళ్ళి నింపండి అంటాడు ఆయన? అనడు. యేసు ప్రభు అక్కడికి రాగానే అయ్యా ద్రాక్షారసం అయిపోయిందని చెప్పినప్పుడు, కుటుంబం బాధలో ఉందని చెప్పినప్పుడు, ఈ కుటుంబం వేదనలో ఉందని చెప్పినప్పుడు, వీరికి ఏదో ఒకటి మేలు చేయాలని యేసయ్య ఆశపడి చూశాడు. అంతా చూశాడు. చూస్తే యేసయ్య దృష్టిలో ఏం పడినాయమ్మా? 6 రాతి బాణలు పడినాయి. 6 రాతి బాణలు యేసయ్య కంటబడిన అంటే యేసయ్యకు కనుచూపుకి దగ్గరగా ఉన్నటువంటి బాణలు. ఈ రాతి బాణలు అంటే ఎవరు? మనమే. నువ్వు యేసయ్యకు కంటి చూపుకి దగ్గరగా ఉన్నావా? ఈ రాతి బాణ గురించి చెప్పే ప్రతి విషయము కూడా నిన్ను నీవు పోల్చుకోవాలి. యేసయ్య దృష్టిలో పడిన ఏంటమ్మా? రాతి బాణలు. అక్కడ కొత్త కొత్త పాత్రలు ఉన్నాయి, పెళ్లిలో ద్రాక్షారసం చేసినటువంటి పాత్రలు ఉన్నాయి, మరి రకరకాల వంట సామాగ్రి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అవేవి కూడా యేసయ్యకు కనబడాల. ఏ కనబడిని? వెలివేసబడినటువంటి, వివాహానికి దూరముగా ఉన్నటువంటి, బాధగా ఉన్నటువంటి, మరి ఈ పాత్రలు వారికి ఇష్టములైనటువంటి పాత్రలు, ఉపయోగపడవనుకున్నటువంటి పాత్రలు, ఇవి పాతవి అనుకున్నటువంటి పాత్రలు, ఆ బయట పడవేసినటువంటి పాత్రలు యేసయ్యకు కనబడని. యేసయ్య కంటి చూపుకి, కనుదృష్టికి దగ్గరలో ఉన్నాయి. ఈ సమయంలో నువ్వు యేసయ్యకు కనబడేటట్టు ఉన్నావా? యేసయ్యకు కనుచూపుకి అందుబాటులోనూ ఉన్నావా? వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అలా ఉన్నట్లయితే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆ బాణలు యేసయ్యకు కనబడకపోయినట్లయితే మరి ఆయన ఏం చేసేవాడో మనకు తెలియదు. కానీ ఆయన పారి చూసినప్పుడు, తేరిపారి చూసినప్పుడు ఆయన దృష్టిలో పడి, మనం వెలివేసినటువంటి ఆయన దృష్టిలో పడి, మనం ఎందుకు పనికిరానివి అని అనుకున్నవి ఆయన దృష్టిలో పడి, అప్పుడు సేవకులను పిలిచి
ఆ బాణలను నీటితో అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటయ్యా, మనం పనికిరామనుకున్నాం, వాటిని వాడమంటున్నాడండి. మనం కూడా అనుకుంటాం వీడు ఎందుకు పనికిరాడరు అంటాం. కానీ దేవుని దృష్టిలో వాడు అమూల్యమైనటువంటి వాడు. ఎవరు మంచివాడు ఎవరు చెడ్డవాడు తెలుసా? నా హృదయంలో ఏముందో నీకు తెలుసా? నీ హృదయంలో ఏముందో నాకు తెలుసా? వాక్యాన్ని బోధిస్తున్నాం, అయినప్పటికీ కూడా నా హృదయంలో ఏముందో నీకు తెలుసా? తెలియదు. హృదయాంతరంగాలను పరిశీలించేటువంటి వాడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు పనికి రాననుకున్నది దేవునికి పనికొచ్చింది. ఆ బాణలను నీటితో నింపమన్నాడు. అప్పుడు వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి ఏం చేస్తారమ్మా? నింపలా, నీటితో నింపేస్తారు. వెంటనే అయ్యా బాణలను నీటితో నింపండి అన్నాం. వెళ్ళి నింపేస్తా. వెంటనే అమ్మా ప్లేట్లు అన్నం పెట్టి అన్నాం. ఏం చేస్తావు? వెళ్ళి అన్నం పెట్టేస్తావు. అందులో ఏం చేస్తావు అమ్మా? ఆ ప్లేట్ ఏం చేస్తావు? పొద్దుట నువ్వు అన్ని తోమినప్పటికి కూడా ఆ ప్లేట్ ఏం చేస్తావు? మళ్ళా నువ్వు భోజనం పెట్టే ముందు దాన్ని కడిగి అందులో భోజనం పెడతాం. అలాగే వాటిని నీటితో నింపండి అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు? వెళ్ళి వాటిని కడిగారు, శుద్ధి చేశారు. శుద్ధి చేయబడినటువంటి బాణలని అంటే నువ్వు దేవుని చేత ఏం చేయాలి? శుద్ధి చేయబడాలి. దేవుని చేత నువ్వు శుద్ధి చేయబడాలి. ఆ బాణలు మనకి బోధించేటువంటి అంశము శుద్ధి చేయబడినటువంటి బాణలు, కడగబడినటువంటి బాణలు. దేవుని వాక్యము చేత నువ్వు కడగబడాలి, దేవుని వాక్యము చేత నువ్వు నింపబడాలి. ఆ బాణలు మనకి ప్రభు ఈరోజు మనకి తెలియజేస్తున్నాడు. కడిగిన తరువాత కళ్ళు ముడుచుకో, కళ్ళు ముడుచుకో, కళ్ళు ముడుచుకో. కూర్చోలేకపోతే కుర్చీలోకి వెళ్ళిపో. మనం వెళ్ళిపో కుర్చీలోకి, పెద్దదను. కాబట్టి ఈ బాణలు ఈరోజు మనకి సందేశం ఏంటంటే కడగబడినటువంటి బాణలు. నువ్వు దేవుని చేత వాక్యము చేత కడగబడాలి. నీ హృదయము కడగబడాలి. కడగటం అంటే ఉద్దేశం ఏంటి? అందులో ఉన్నటువంటి మలినాన్ని, అపరిశుద్ధతను, పాపాన్ని దేవుని వాక్కు చేత నువ్వు కడగబడాలని బాణలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అప్పుడే నీకు ఆశీర్వాదం. తర్వాత ఆ బాణలను నీటితో నింపండి. ఇక్కడ నీరు అనగా దేవుని యొక్క వాక్యము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీరు అంటే ఏంటమ్మా? దేవుని యొక్క వాక్యము. కాబట్టి దేవుని యొక్క నీటి చేత నింపండి అని చెప్పాడంటే దాని అర్థం ఏమిటంటే మన హృదయాలను దేవుని యొక్క వాక్యము చేత నింపుకోవాలి. చూసారా? దేవుని యొక్క నీటి చేత నింపబడినటువంటి బాణలు. ఆ బాణలు నీటి చేత నింపబడుతుంటే ఎలా నింపబడినవి? వాక్యం నుండి చదవమా. అంచుల వరకు నింపబడిన అంటే నీళ్లు పోస్తే ఆ బాణలు అంచుల వరకు, ఖాళీ లేదు, అంచుల వరకు నింపబడినాయి. ఖాళీ ఉంటే ఇక్కడ వరకు నింపి ఇది పాప వేసింది చూడు, కొంచెం పోయాం అందులో. ఖాళీ ఉంది, కనబడతలా. ఖాళీ ఉంటే ఏం జరుగుతుంది? అంచుల వరకు నింపారంట నీళ్లు. అంచుల వరకు నింపితే నీరు పొంగి పొరలేటట్టు నింపితేనే ఇందులో ఏ విధమైనటువంటి గాలి ఉండదు. అవునా? ఏమాత్రం ఖాళీ ఉన్నా ఆ ఖాళీలోకి ఏం చేరుతుంది? గాలి, గాలి చేరుతుంది. అవునా? నీ హృదయంలో ఏమాత్రము ఖాళీ ఉన్నా అందులోకి ఏం చేరుతుంది? గాలి చేరుతుంది. గాలి అంటే పాపము చేరుతుంది, మలినము చేరుతుంది, అపరిశుద్ధత చేరుతుంది. చూసారా? ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా అందులోకి చేరిపోతాయి. అందుకని ఆ నింపబడినటువంటి బాణలు మనకేమి తెలియజేస్తున్నాయంటే అంచుల వరకు నింపబడినప్పుడు అందులోకి ఏమీ కూడా ఖాళీ లేదు. అంటే సైతానికి అవకాశము లేదు. కాబట్టి ఆ యొక్క ఖాళీ ఉన్నప్పుడు సైతాన్ వచ్చి అందులోకి చేరిపోద్ది. ఆ రాతి బాణలు మనకేం బోధిస్తున్నాయంటే అంచుల వరకు నింపబడటం అంటే నీ హృదయాన్ని పూర్తిగా దేవుని యొక్క వాక్యము చేత నింపబడాలి.
నువ్వు ఏమాత్రము ఖాళీ ఉంచినా అందులో ఏం కూర్చుంటది? వచ్చి ఒక సైతాన్ వస్తుంది, ఒక దయ్యం వస్తుంది. ఒక దయ్యం వచ్చి ఆ ఖాళీ ప్లేస్ లో కూర్చుంటది. అది అనుకూలంగా ఉందనుకోండి, దానికి అనుకూలంగా నువ్వు నడుచుకున్నావు అనుకోండి, ప్రార్థనకి బయలుదేరావు, ఆరాధన జరుగుతుంది, గంట వినపడింది, మైకులు వినపడుతుంది, బయలుదేరావు. సైతాన్ ఎక్కడ కూర్చుంది? ఆ ఖాళీలో కూర్చుంది. కూర్చుని ఏం చేస్తుంది? చేపలోని పిలుస్తుంది. ఆ టైంకి చేపలోని మన రోడ్డుకి తప్పిస్తుంది. ఆడేం చేస్తాడు? ఎప్పుడు 150కి అమ్మేవాడు, ఆ రోజు 120కి ఇస్తాడు. ఇస్తే ఈ సైతాన్ ఏం చేసి ప్రేరేపణ కలిగించి ఆరాధన తర్వాత వెళ్దాంలే అది తీసుకుని ఇక తోముడే ఈలోపు అక్కడ ఏమవుద్ది? వాక్యము మధ్యలో అయిపోద్ది. అప్పుడు అనిపిస్తుంది ఆ సగంలో ఏం వెళ్తాంలే, సగంలో ఏమంటారు, ఈలోపు కూర అయిపోతుంది. అది అందులో చేరి దానికి అనుకూలముగా ఉన్నట్లయితే అదేం చేస్తుందంట? వెంటనే బయటికి వెళ్ళిపోయి 12 దళాలను తీసుకొస్తుందంట. ఎన్ని దళాలమ్మా? దళం అంటే ఎంతమంది? 100 మంది. 12 దళాలను తీసుకొస్తుందంట. 12 దళాలు అంటే ఎంతమంది? 1200 మందిని తీసుకొచ్చి అందులో కూర్చోబెడుతుందంట. ఇంక నువ్వు గుడికి వస్తావా? రావిక. అందుకనే ఈ రాతి బాణలు మనకు తెలియజేస్తున్నాయి ఏంటంటే, రాతి బాణలను అంచుల వరకు కూడా నింపారు, ఖాళీ లేదు. నీటి చేత నింపబడిని. నీరు అంటే వాక్యము. ఆ వాక్యము చేత నీ హృదయము పూర్తిగా నింపబడాలి. ప్రైజ్ ద లార్డ్. నింపబడిన తర్వాత వాక్యంలో మనం చూసినట్లయితే, అంతటా ఆయన మీరిప్పుడు విందు పెద్ద వద్దకు కొంచెం ముంచుకొని తీసుకోండి. ఇక్కడ మనము బాణల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ బాణలు ఎలా ఉన్నాయంటే ఒక వరుస క్రమములో ఉన్నాయి. 1 2 3 4 5 6 బాణలు కూడా చూస్తే ఎలా ఉన్నాయమ్మా? వరుసగా ఉన్నాయి, ఒక క్రమమైనటువంటి పద్ధతిలో. నీ జీవితంలో కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతి ఉండాలి. నీ ఇష్టానుసారముగా నువ్వు జీవిస్తే కుదరదు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీవు పొందుకోలేవు. కొన్ని రోజులు ప్రార్థనా జీవితం, కొన్ని రోజులు లోకములో జీవితం, కొన్ని రోజులు తన ఇష్టానుసారముగా జీవించటం, కొన్ని ఆదివారాలు ఆరాధనకి వెళ్ళటం, కొన్ని ఆదివారాలు వెళ్ళకపోవటం. మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మనం క్రమ పద్ధతి లేకుండా జీవిస్తూ ఉంటాం. కానీ ఆ రాతి బాణలు ఏమి తెలియజేస్తున్నాయంటే వరుస క్రమములో ఉన్నాయి, ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఉన్నాయి. ప్రభు తెలియజేస్తున్నాడు, నీ జీవితం కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఉంటే దేవుడు ఇదిగో నీటిని ద్రాక్షరసముగా మార్చినట్లుగా నీ జీవితాన్ని రుచికరమైనటువంటి జీవితముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంకా బాణల్లో గొప్ప విషయం ఏమిటంటే, యజమాని యొక్క దుఃఖాన్ని తొలగించినటువంటి బాణలు. వాళ్ళ ఇంట్లో మంచి పాత్రలు ఉన్నాయి, కంచు బిందులు ఉన్నాయి, రాగి బిందులు ఉన్నాయి, వెండి పళ్ళాలు ఉన్నాయి, ప్లేట్లు ఉన్నాయి, బకెట్లు ఉన్నాయి, స్టీల్ బకెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మెరుస్తా ఉన్నాయి. అవేవి కూడా తన దుఃఖాన్ని మార్చలేవు. ఆ యజమానుడు ఏదైతే పనికిరాదని బయటేసేసాడో దానిని దేవుడు తీసుకుని తన కుటుంబంలో దుఃఖాన్ని తొలగించాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి తన కుటుంబంలో ఉన్నటువంటి వేదనను, తన కుటుంబంలో ఉన్నటువంటి దుఃఖాన్ని సంతోషముగా మార్చినటువంటి బాణలవి. కాబట్టి నీ జీవితం కూడా ఎలా ఉండాలంటే ఇరుగు పొరుగు వారికి ఆనందాన్ని కలిగించేవాడు. నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ నడవడిక, ఇవన్నీ కూడా ఎలా ఉండాలి? నువ్వు మాట్లాడుతుంటే ఎదుటి మనిషి ఎలా ఉండాలమ్మా? ఎలా ఉండాలి? నీ మాటలు విని ఆ మనిషి ఎలా ఉండాలి? సంతోషంగా. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం కాబట్టి సంతోషముగా ఆనందం ఉండాలి. కానీ కొంతమంది అని మనందరం కూడా మాట్లాడుతూ ఉంటే ఎదుటి మనిషిని కవ్వించే విధంగా మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు మరి ఆరాధనకి వెళ్ళే ఉంటారు, అందరూ చాలా మంది వచ్చి ఉంటారు. ఈరోజు ప్రభు మనకు బోధించింది ఏంటమ్మా? మీకు శ్రేష్టమైనటువంటి మార్గాన్ని నేను చూపించదను. ఏంటిది? ప్రేమ. శ్రేష్టమైన మార్గం ఏంటమ్మా? ప్రేమ.
ప్రేమ శ్రేష్టమైనటువంటి మార్గం అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ఒక హంస ఉంది. ఒక హంసని ఒకటి కొట్టాడు, బాణంతో కొట్టాడు. రెక్కగా తగిలింది, విలవిలలాడిపోతూ ఉంది. ఇంతలో పక్కన ఉన్నవాడు ఒకడు వెళ్ళాడు. వెళ్ళి అయ్యో ఈ పక్షి దెబ్బతింది అని ఆ పక్షిని పట్టుకుని వెంటనే దాన్ని ఆ బాణం తీసి దాని తల మీద చేసి నిమురుతూ చక్కగా దాని బాధనంతా కూడా తొలగిస్తూ ఉన్నాడు. నెమ్మది పొందుతుంది. ఆ సమయంలో కొట్టినోడు వచ్చాడు. ఆ పక్షిని కొట్టింది నేను కాబట్టి అది నాది అంటాడు. వాడిదేనా? దీన్ని బాధ నుంచి తొలగించి ఇది బాణాన్ని తీసి దీని ప్రాణాన్ని కాపాడినటువంటి వాడు నేను, ఇది నాది అంటాడు వీడు. ఎవరికిద్దాం? ఎవరికిద్దాం? మీరే కొట్టారు అనుకోని ఎవరికిద్దాం? మీరు తీసుకుంటారా, నాకు ఇస్తారా? కొడితే పడింది కాబట్టి నీకు ఇవ్వాలి. అవునా? ఆ ముళ్ళుని తీశాను కాబట్టి అది నాది అంటున్నాను నేను. మన ఇద్దరికి గొడవ అయింది. గొడవలకు ముందే నువ్వు నా మీద మన ఇద్దరికి గొడవ అయింది. గొడవ అయితే మన ఇద్దరు న్యాయం తీర్చుకోలేం కాబట్టి రండి గురువు దగ్గరికి వెళ్దామని చెప్పి గురువు దగ్గరికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఇద్దరం కూడా విషయం చెప్పినప్పుడు ఆయన కూడా తేల్చలేక ఏం చేశాడంటే ఒక స్టూల్ తీసుకురమ్మన్నాడు. ఒక స్టీల్ తీసుకొచ్చి అది అంత దూరం అక్కడ పెట్టి ఆ స్టూల్ మీద పక్షిని అక్కడ కూర్చోబెట్టాడు. మీరిద్దరు రండి అని చెప్పి ఇద్దరు నిన్న పక్కన పెట్టారు, నీ పక్కన పెట్టారు. పల్లవి నువ్వు పిలువు, కొట్టింది నువ్వే కదా, ఆ పక్షిని పిలువు, నీ దగ్గరకు వస్తే నువ్వు తీసుకో అన్నారు. అన్నప్పుడు అప్పుడు పక్షి వెంటనే పిలిచి నిన్ను ఆకాశంలో ఎగురుతూ ఉంటే బాణంతో కొట్టి కింద పడేస్తుంది నేనే, కాబట్టి నువ్వు రా నా దగ్గరికి అని పిలిచింది. వచ్చిందా? రాలా? ఎందుకు రాలేదు? రావట్లేదు. మీరు పిలవండి, నేను పిలిచాను. హంస రా నా దగ్గరికి రమ్మా అని పిలిచాను. వెంటనే ఎగురుకుంటూ వచ్చి నా దగ్గరికి వచ్చేసింది. కాబట్టి ఈ పక్షి ఎవరిది? నాది. ఎందుకు వచ్చింది నా దగ్గరికి? బాధని తీసేది, ప్రేమను చూపాను. కాబట్టి ప్రభు చెప్తున్నాడు శ్రేష్టమైనటువంటిది ప్రేమే. శ్రేష్టమైనటువంటిది ప్రేమే. ఈ సృష్టిలో అన్నింటికన్నా శ్రేష్టమైనటువంటి మార్గము ప్రేమ మార్గము. అందుకని ఈరోజు సువిశేషంలో ప్రభు మనకు తెలియజేస్తున్నాడు, నీ శత్రువులను జరగని పని, నీ శత్రువులను ప్రేమించుము. ఎప్పుడు ఆపాలో నాకు చెప్పు, నాకు తెలియదేక. శత్రువులను ప్రేమించమన్నాడు. ఎవరన్నా ఉన్నారా మా శత్రువులను ప్రేమించేవాళ్ళు ఇక్కడ? ఉంటే ఈనాడు పేపర్లు వేపిస్తాము, చప్పట్లు కొడతాం. ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. శత్రువులను ప్రేమించేవారు ఎవరు లేరు. మానవుని యొక్క స్వభావం ఉదయం చెప్పాను నేను. మానవుని యొక్క స్వభావం ఏంటమ్మా? కంటికి కన్ను, పంటికి పన్ను. వాడు ఒకటి వేస్తే మనం రెండే వేయాల్సిందే, వాడు ఒకటి తిడితే మనం 10 తిట్టాల్సిందే. అవునా? కాబట్టి ఇది మానవ స్వభావం. దేవుని స్వభావం ఏంటంటే శత్రువులను కూడా ప్రేమించమని ప్రభు మనకి తెలియదు. యేసు ప్రభు చేశారు. శిలువ మీద మరణం పొందేటప్పుడు ఆయన ఏమన్నాడు? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు తెలియదు కనుక వీరిని క్షమించండి. ప్రేమ. ఈ హృదయంలో ప్రేమ లేకపోతే మనము ఆ పనిని చేయలేం. కాబట్టి మనం ఇతరులను మనం మాట్లాడేటువంటి ప్రతి మాట ఎదుట మనిషిని సంతోష పెట్టే విధముగా ఉండాలి, బాధ పెట్టే విధముగా ఉండకూడదు. మనం తెలుసో తెలియకో ఆవేశములో, కోపములో మనం ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. భార్య భర్తను అనేస్తూ ఉంటుంది, భర్త భార్యను అనేస్తూ ఉంటాడు. పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని ఒకరినొకరు నిందించుకుంటారు. కోపము, తాపము, పగ, కక్ష, ఒకరినొకరు చూసి అసూయ. అందుకని ప్రభు అంటున్నాడు శత్రువులు ఎక్కడున్నారంటే వాక్యంలో మనకేం బోధించిందమ్మా? నీ ఇంటి నుండే శత్రువులు ఉంటారు. లోకములో కాదు. శత్రువులు ఎక్కడ మొదలవుతారంట? నీ ఇంటి నుండే నీ శత్రువులు మొదలవుతారు. నువ్వు అది గ్రహించుకుని శత్రువులను ప్రేమించమని, నీ ప్రేమతో నువ్వు జయించాలి. చెడును మంచితో నువ్వు జయించమని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ రాతి బాణల విషయంలో మనం చూసినట్లయితే ఈ రాతి బాణలో ఇంకో లక్షణం ఏంటమ్మా? సంతోషం. ఆ కుటుంబాన్ని దుఃఖాన్ని మార్చినటువంటి రాతి బాణలు. కాబట్టి ఆ రాతి బాణల ద్వారా
దేవుడు మనకిచ్చిన సందేశం ఏంటంటే మన యొక్క ప్రవర్తన, మన మాట తీరు ఎదుటి మనిషిని సంతోషపరిచే విధముగా ఉండాలి. కాబట్టి రాతి బాణలు అంటే మనమే. రాతి బాణలు అంటే రాయి అంటే ఎలా ఉంటది? గట్టిగా ఉంటది. కఠినమైనటువంటి ఆ రాతి బాణలు రాతితో చేయబడిన పగలవై చాలా కఠినముగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. అలాంటి హృదయాలు మనవి. కాబట్టి దేవుని యొక్క వాక్యము చేత అవి నింపబడినప్పుడు అవి మాంసపు హృదయాలు, మెత్తని హృదయాలుగా మారు, మృదువైనటువంటి స్వభావం కలిగినటువంటి వారుగా మనము మార్పు చెందుతామని ప్రభు అక్కడ రాతి బాణల ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్లయితే అది నిండుగా పోశారు. చక్కగా ద్రాక్ష రసము దేనిగా మారిందమ్మా? దేనిగా మారింది? నీరు దేనిగా మారింది? ద్రాక్ష రసముగా మారిపోయింది. ఈ నీరు ద్రాక్ష రసముగా మారటానికి నీరు పోసిన తరువాత యేసయ్య ఆ బాణల దగ్గరికి వెళ్ళి బాణల మీద చేసి ప్రార్థన చేశాడమ్మా? చెప్పాలి మీరు. చేయలేదు. పోని తీర్థం ఏమన్నా తీసుకుని దాని మీద చిమ్మి నీరు ద్రాక్షరసముగా మారును గాక అని అన్నాడా? అనలేదు. వారి చేతులెత్తి ఆకాశం వైపు తండ్రి దేవుణ్ణి, అయ్యా ఈ నీరు ద్రాక్షరసముగా మార్చును గాక అని ప్రార్థన చేశాడా? చేయలేదు. మరి ఏమీ చేయకుండానే ఆ నీరు ద్రాక్షరసముగా ఎలా మారింది? ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు యేసయ్య దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడు, అయ్యా నేను కుష్టి వ్యాధితో బాధపడుతూ ఉన్నాను, నీకు ఇష్టమైతే నన్ను తాకి స్వస్థపరచమన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, నాకు ఇష్టమే, రా అని చెప్పి తన హస్తముతో ఆయన్ని తాకి స్వస్థపరిచాడు. ఓకే, తాకాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు కాబట్టి దేవుని యొక్క శక్తి ఆయన దగ్గర ఉంది కాబట్టి తాకితే స్వస్థత వచ్చింది. మరి ఇక్కడ నీటిని తాకలేదే. 5 రొట్టెలు 2 చేపలని అద్భుతముగా 5,000 మందికి ఆహారంగా ఇచ్చాడు ఆయన. అప్పుడు ఏం చేశాడు ఆయన? 5 రొట్టెల్ని 2 చేపలను తీసుకుని పైకెత్తి తండ్రి దేవునికి ప్రార్థన చేశాడు. కాబట్టి అద్భుతంగా జరిగింది. మరి ఇక్కడ నీటిని తాకలేదే, బాణలను తాకలేదే, మరి ఎలా మారింది అని చేస్తే యేసయ్యలో, యేసయ్య హృదయంలో ఒక ఆలోచన, ఈ కుటుంబం దుఃఖంలో ఉంది కాబట్టి ఈ దుఃఖాన్ని నేను తీసివేయాలి అనే ఒక ఆలోచనే అది నీటిని ద్రాక్షరసంగా మారిపోయింది. నీ గురించి కూడా దేవుడు తన మనసులో ఒక ఆలోచిస్తే నీకు వెంటనే అద్భుతం జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యాకోబు గారి కుటుంబానికి దేవుడు అలా ఒక మేలును దయచేయాలని, ఒక ఆశ్చర్యమైన కార్యాలను దయచేయాలని ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యాలు ఈరోజు దేవుడు తన యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి ఆయన మనకు తెలియజేస్తున్నారంటే, ఇదిగో ఆయన తాకకుండానే తన హృదయంలోనికి, తన ఆలోచనలోనికి మన పేరు వెళ్ళింది అంటే మన జీవితంలో అద్భుతము జరుగుతుంది. యేసయ్య మనం తాకవసరం లేదు, ఆయన మన కోసం ప్రార్థన కూడా చేయవలసిన. నీ నామము లేదా నీ పేరు ఆయన దృష్టిలో పడితే చాలు, ఒక అద్భుతం అనేది మన జీవితంలో జరుగుతుందని వివాహం ద్వారా మన దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్లయితే ఈ నీటికి రంగు లేదు, రుచి లేదు. కానీ యేసయ్య ఆ నీటిని పోయిందన్న తర్వాత అది దేనిగా మారిందమ్మా? రంగు వచ్చింది, దానికి రుచి వచ్చింది, చిక్కదనం వచ్చింది. నీరు ఎలా ఉంటాయి? పలచగా ఉంటాయి. మరి ద్రాక్ష రసం ఎలా ఉంది? చిక్కగా ఉంది. రుచి ఎలా ఉంది? బాగా మంచి రుచి, శ్రేష్టకరమైనటువంటి రుచిగా ఉంది, చిక్కగా ఉంది, రంగు వచ్చింది. ఇవన్నీ ఎలా వచ్చినాయి? దేవుని యొక్క ఆలోచన చొప్పున. ఈ రంగు ఉందని, రుచి ఉందని, చిక్కగా ఉందని మనకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? నీటిని పోసిన తర్వాత అది ద్రాక్షారసం అయిపోయిన తర్వాత దాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు? యేసుప్రభు ఏమన్నాడు? దీనిని తీసుకుని మీరు ఎవరికి ఇవ్వాలి? విందు పెద్దకివ్వండి. విందు జరిపే పెద్దకి ఇమ్మన్నాడు. వెళ్ళాడు, విందు పెద్దకి ఇచ్చాడు. ఆయన ఏం చేశాడు? తాగాడు. తాగితే తాగితే ఏం జరిగింది? ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు?
పెళ్లి కొడుకు ఎక్కడున్నాడు పిలవమన్నాడు. తాగిన తర్వాత ఏమన్నాడమ్మా? పెళ్లి కొడుకు పిలువు. ఎందుకు పిలిచాడు? ఏమయ్యా, ద్రాక్షారసాన్ని తయారు చేసిన తర్వాత చిక్కగా ఉన్నది, రుచికరమైనది, మంచి రంగు ఉన్నది, శ్రేష్టకరమైన ద్రాక్షారసాన్ని కొంత నువ్వు పక్కన దాచేసి మిగిలిందంతా పోసేసి ఆఖరిని తీసుకొచ్చి నాకు ఇస్తున్నావా అన్నాడు. అంటే రంగు, రుచి, వాసన అన్ని చెప్పింది ఆయనే. మొదట ద్రాక్షారసము స్వీకరించిన వాళ్ళకి అంత రుచి లేదు. యేసయ్య అద్భుతం చేసిన తర్వాత అది శ్రేష్టకరమైన ద్రాక్షారసం ఉందని ఆయన తెలియజేస్తున్నాడు. రంగు ఉంది, రుచి ఉంది, వాసన ఉంది, శ్రేష్టకరమైనటువంటిది దాచుకున్నావని ఎవరి మీద నిందేశాడమ్మా? పెండ్లి కుమారుడికి తెలుసా? అది తెలుసా? తెలియకుండానే మన మీద అనేక నిందలు వస్తాయి. ఇది గమనించాలి. మనం అక్కడ వాక్యం చెప్పేది అది. చదవటం ఏముంది, అక్కడ చదివేస్తాం. దానిలో ఉన్న భావాన్ని చెప్పటమే మనకి ఆత్మ ప్రేరణ చేత దోషం. దేవుడే చెప్పుకుంటాడు. అర్థమైందా? కాబట్టి ఆ నింద ఎవరి మీదకి వచ్చింది? పెండ్లి కుమారుడికి. పాపం పెండ్లి కుమారుడికి తెలుసా? ఆయన పెండ్లి సంతోషంలో బట్టలు వేసుకుని దండలు వేసుకుని అక్కడ కూర్చున్నాడు. ఆయనకి తెలుసా? మనకు కూడా అంతే. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం అవమానించబడతాం, హేళన చేయబడతాం, గేలి చేయబడతాం, నిందలు మన మీదకి వస్తాయి. దాని గురించి నువ్వేమి భయపడనవసరం లేదు. ఇంకా మనకు బాగా అర్థం అవ్వాలంటే కాళ్ళు తుడుచుకుంటామే, మ్యాట్, ఫుట్ రెస్ట్, మ్యాట్లు ఉంటాయి కదా, కొత్తది కొనుక్కొస్తాం. కొనుక్కొచ్చి ఇంటి ముందు వేస్తావు. నువ్వు ఎక్కడెక్కడో తిరిగి వస్తావు. తిరిగి వచ్చి అక్కడికి రాగానే దానికి రాస్తావు. ఏది మురికైంది? మ్యాట్ మురికి అయిపోయింది. అసలు దానికి ఏమైనా సంబంధం ఉందా? దానికి ఏమైనా సంబంధం ఉందమ్మా? అది ఎందుకు మురికి అయింది? నువ్వు తీసుకొచ్చి అంటించావు. దాని ప్రమేయం లేకుండా అనేది మురికి అయిపోయింది. అలాగే మనము కూడా మనకి సంబంధం లేకుండానే కొన్నిసార్లు మనము అవమానానికి గురవుతాం, నిందలు మోయవలసి వస్తుంది. అది దేవునికి మాత్రమే తెలుసు. పెండ్లి కుమారుని నిందించాడు. ఎందుకు నిందించబడ్డాడు అంటే వెళ్ళినటువంటి వారు తప్పు చేశారట. సేవకులు కదా తీసుకెళ్ళింది. తీసుకెళ్ళినటువంటి సేవకులు ఏం చెప్పాలి ఆయనకి? అయ్యా, పెండ్లి కుమారుడు దీన్ని దాచుకోలేదు, పక్కన పెట్టుకోలేదు. యేసు ప్రభు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు అని చెప్పి వారికి చెప్పాలి. సాక్ష్యం ఇవ్వాలి అక్కడ. కానీ వాళ్ళు చెప్పారా? చెప్పలేదు. దేవుడు కూడా నీకు అనేకమైన మేలులు చేస్తాడు. నువ్వు అది సాక్ష్యం ఇవ్వాలి. అనేక మందికి నువ్వు సాక్ష్యం చెప్పాలి. దేవుడు నా జీవితంలో ఈ గొప్ప మేలు చేశాడు. యాకోబు గారి జీవితం ఎలా ఉందమ్మో? ఒకప్పుడు అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్ పాలైపోయి లేవలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఊపిరితిత్తులు సంబంధించిన వ్యాధితో బాధపడ్డాడు. అప్పుడు కృతజ్ఞత ఆరాధన మనం ఇక్కడే జరిపాం. వచ్చినటువంటి వాళ్ళందరికీ తెలుసు. దేవుడు లేవనెత్తాడు. ఆ రోజు గొప్ప సాక్ష్యం. అలాగే మనందరి జీవితాలలో కూడా దేవుడు మేలును చేశాడు. ఆ మేలుని నువ్వు దాచిపెట్టుకుంటే ఈ సేవకులు లాంటి వాడివే నువ్వు కూడా. ఈ సేవకుడు అక్కడ చెప్పపోవటం వలన ఆ ఘనత, ఆ మహిమ, ఆ ఐశ్వర్యము, ఆ యొక్క గొప్పతనము ఎవరికి దక్కలేదు? యేసయ్యకు దక్కల. యేసయ్య మహిమపరచబడలేదు నీ చేత. మేలు పొందినటువంటి నీవు యేసయ్యను మహిమపరచాలి. అదే సాక్ష్యం. కాబట్టి నీ జీవితంలో మరి మేలును పొందినట్లయితే ఆ మేలుని సాక్ష్యముగా నీవు తెలియజేసి ఆ ఘనత, మహిమ, ప్రభావము యేసయ్యకు చెందేటట్లుగా నువ్వు జీవించాలని దేవుడి సమయంలో మనకి హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనకి ఇంకా సమయం లేదు. కాబట్టి ఈ సమయంలో మరి కొద్ది వాక్యాన్ని మరి దేవుడు దీవించాలని ఈ రాతి బాణల ద్వారా దేవుడు మనకి బోధించినటువంటి అంశాన్ని మనం ప్రతినిత్యం కూడా జ్ఞాపకపరుచుకొని ప్రతిదీ ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ రాతి బాణలు మీరు జ్ఞాపకం చేసుకోండి. రాతి బాణలు జ్ఞాపకం చేసుకుని మరి ప్రభు ఎడల విశ్వాసము కలిగి ఆయన చెప్పినట్లు చేయడం ద్వారా మన జీవితంలో కూడా మన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు పొందాలని ఈ యొక్క సువార్త ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.